హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ అండి. ఈరోజు ఎంతో ఈజీగా చేసుకుని సేమియా కేసరి రెసిపీ ఎలా చేసుకున్నామో చూసేయండి. ఇప్పుడు 3 స్పూన్స్ గీని వేసుకుందాం. దీనిలోకి 1 కప్పు సేమియా అనేది కొంచెం వేగాలి. సేమియా వేగిపోయినాయి. దీంట్లోకి ఏ గిన్నెతో తీసుకున్నామో ఆ గిన్నెతో 2 కప్పులు వాటర్, 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ ఈ కాగబెట్టుకొని పోసుకుంటున్నాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత షుగర్ వేసేస్తాం. చూసారు కదండి, వాటర్ అంతా ఇంకిపోయాయి. దీంట్లో ఇప్పుడు మనం షుగర్ వేసుకున్నాం. 1 కప్పు షుగరు. మీకు స్వీట్ సరిపోకపోతే 1.5 కప్పు కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి యాలకుల పొడి, దీన్ని తిప్పుకుందాం. షుగర్ వేసిన తర్వాత లూజ్ అయిపోతుంది. మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనకి సేమియా అనేది విడివిడిగా వస్తుంది. దీనిలోకి ఒక 2 స్పూన్స్ గీ వేసుకుందాం. దీనిలోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్ వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకుందాం. దీన్ని ఒకసారి తిప్పుకుందాం. చూసారు కదండి, ఎంతో ఈజీగా చేసుకుని సేమియా కేసరి రెడీ. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టామంటే ఇంకా పొడలాడుతూ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చేసుకునే సేమియా కేసరి రెసిపీ. ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.